దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఒంగోలు బండ్లమెట్టలో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి చదువుతున్న బాలికలకు పెన్నులు, జామెట్రీ బాక్సులు, పరీక్ష రాసుకునేందుకు అట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ సలార్, గొల్లపూడి రవికుమార్, వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా సహాయ కార్యదర్శి షేక్ మున్వర్, జడా శ్రీనివాసరావు, నేరెల శ్రీనివాసరావు, నత్తల శ్రీనివాసరావు, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జి కృష్ణకుమారి, స్కూల్ సెక్రటరీ చంద్రశేఖర్, సయ్యద్ మస్తాన్బీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క యాంబిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి ఉపయోగపడుతున్నందుకు నేను అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేడం గారిని కార్యక్రమం వాటికి 4 సార్లు అదే కోరారు వాళ్ళ కోరికని. వాటి మీరు నిలబెట్టుకోవాలి. ఆ కోరిక ఏంటి? మీకోసం కాదు, మీకోసమే కాదు, మీ తల్లిదండ్రుల కోసం కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీ పైన వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మీరు ఇక్కడ వాళ్ళ ఉదయాన్నే వాళ్ళు తినకపోయినా మీకు తిండి పెట్టి మిమ్మల్ని రెడీ చేసి మిమ్మల్ని స్కూల్ పంపించిన తర్వాతనే వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమం వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. వాళ్ళ దృష్టిలో మీరు బయటికి వెళ్ళి మీరు బాగా చదువుకుంటున్నట్టు భవిష్యత్తులో మీరు బాగుపడతారనేటువంటి ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు తినకపోయినా మీకు తిండి అందిస్తున్నారు అన్ని రకాలుగా. మరి వాళ్ళేం మిమ్మల్ని తప్ప మీరు బాగుపడాలని వాళ్ళు కోరుతుంది. ఆ కోరికను మనం తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మీ జీవితం బాగుపడడానికి అది సహాయపడుతుంది. కాబట్టి ఆ కోరికను మన మహబూబ్ గారు బాగా మంచి కానీ చెప్పారు. అన్ని సేవాకాశం చేస్తుంటారు. కానీ ఈ స్కూల్ నేర్చుకోవడం కూడా అసలు మాకు కూడా ఆశ్చర్య విషయం అసలు. ఆయన చెప్తుంటారు ఏదైనా కార్యక్రమం చేద్దాం, కార్యం చేద్దాం, మేము కూడా తర్వాత చేద్దాం అనుకున్నాం, కానీ ఏం చేద్దామో తెలియదు. కానీ రఘుపాష గారు మిమ్మల్ని చేసుకొని మమ్మల్ని గుర్తు పెట్టుకొని మీకు ఈ సేవ కార్యం చేసేందుకు ముందుకు ఆయన అభివృద్ధున్నాము. రెండోది కూడా ఏంటంటే చెప్పారు కదా, ప్రార్థించే సాయం చేసిన చేతులు విన్నాని మీరు ఇది ఆదర్శంగా తీసుకొని రేపు మీరు కూడా ఇదే స్కూల్ ఇలాగే మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కింద చేసిన తర్వాత మీరు కూడా ఇలాంటి సేవకార్యం ఈ స్కూల్లో చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తే చాలా 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 మార్పు వచ్చిందమ్మా ఈ స్కూల్లో. మీరు కూడా అట్లే మీ ఆడపిల్లలు అంటే ఎవరు ఏదో చూస్తారన్నది కాకుండా మీరు మీ తల్లిదండ్రులు ముఖ్యంగా పేరు తెచ్చే విధంగా చదువుకొని మీరు ఫస్ట్ క్లాస్లో మాకు పాస్ అయ్యి రేపు మీకే యూజ్ అవుతుంది ఆ చదువు అనేది. అది మీరు ఈరోజు ఆలోచించుకోండి. ఆలోచించుకొని హ్యాపీగా సంతోషంగా చదువుకొని రేపు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళడానికి ఆలోచించండి. ఇంటర్ తర్వాత మీరు ఏదైనా వచ్చు. మీరు తర్వాత ఐఏఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ స్వతంత్రంగా మీరేదో బిజినెస్లోనే అయ్యుండొచ్చు. దాని అన్నిటికీ ఇదే 10th క్లాస్ అనేది బేసిక్ అమ్మా. మీరందరూ 10th క్లాస్ హ్యాపీగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మీరు మ్యాక్సిమం అనేది 550 టార్గెట్ అనేది పెట్టుకుని దాని మీద ఇంకా రీచ్ అయ్యడానికి ఛాన్సెస్ చూడండి. 600కి 600 రావడానికి కష్టమే. కాకపోతే 2 మార్క్స్ దగ్గర నాకు ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా మీరు చదవండి, చదివి మార్క్స్ తెచ్చుకోండి. వాళ్ళు చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు. కాకపోతే సడన్లీ నాకు మన సాయంత్రం ఫోన్ చేసి మీ స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి మేము ఇలా చేయాలనుకుంటామన్నా నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్, నేను అడగాలి అనుకుంటున్నాను కానీ నేను ఇంకా వాళ్ళకి రీచ్ కాలేదు. నా కోరికని దేవుడు అంగీకరించినట్టున్నారు. ఆయన నాకు ఫోన్ చేసి అడిగారు, సరేనని ఏర్పాటు చేస్తాను. ఎక్కువ టైం ఏం లేదు, 1 డే గ్యాప్ పెట్టుకున్నాము. మా పాఠశాలకు వచ్చి మా పిల్లలకి ఇంత అవకాశాన్ని ఇచ్చి, అంతేకాకుండా వాళ్ళ ఎగ్జామ్స్లో బాగా రాయాలని డ్రెస్ చేసినటువంటి పిల్లలందరికీ, పెద్దవాళ్ళందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు జరుపుకున్నాను. అదేవిధంగా ఒక చిన్న కోరిక, మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని చూశారు, అదేవిధంగా మా స్కూల్ని కూడా చూడాలని కోరుకుంటున్నారు. సభాముఖంగా మా స్కూల్ని కూడా ఒకసారి చూడండి అని అభ్యర్థిస్తున్నారు. ఎందుకంటే నేను కూడా ఈ స్కూల్ స్టూడెంట్నే. ఒకప్పుడు ఈ స్కూల్లో ఎలా ఉండిందో చాలా మంది పెద్దలు చెప్పారు. జగన్ వచ్చిన తర్వాత నాడు నేడు అనేటటువంటి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా చాలా మారిపోయినాయి. ఎంత మారిపోయినాయి అంటే స్కూల్స్ అన్ని ఒక కార్పొరేట్ స్కూల్స్కి తక్కువ కాని విధంగా తయారయ్యి చూడడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూసారు. ఒంగోలు నడిపొట్టున స్కూల్ ఉన్నప్పటికీ, ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నప్పటికీ 580 మంది స్ట్రెంత్ ఉన్నారు మా స్కూల్లో. చాలా గర్వంగా చెప్పుకోగలము. అంతేకాకుండా మా స్కూల్లో మంచి పేరు కూడా ఉంది. దాన్ని కాపాడుకోవడానికి బాధ్యత వహించింది 10th క్లాస్ రిజల్టే. అందుకని మీరు ఎంతో కష్టపడాలి. ఈ స్కూల్ని ఇంకా అందంగా తీర్చిదిద్దుకుంటామనుకుంటున్నాం. దాని తోడికి ఉన్నటువంటి అందరు ఆడపిల్లలు
స్టాఫ్ కూడా మ్యాక్సిమం లేడీ టీచర్స్. ఇప్పుడు కొత్తగా మాకు హెచ్ఎం మేడం గారు కూడా లేడీ మేడం వచ్చారు, మాకు ఇంకా కోఆపరేటివ్గా ఉంటుంది. అందుకని ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాం కదా, ఆ మాటలు చెప్పేదానికంటే కూడాను సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. సాయం చేయాలి. ఇంకొకటి కూడా మీరు తెలుసుకున్నారు, హెల్ప్ చేయాలి ప్లస్ స్థాయికి మించి పోకూడదు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్పే అవకాశం రాదు, 10th అయిపోయి వెళ్ళిపోతారు కాబట్టి హెల్ప్ చేయాలి. కరెక్ట్గా ఆ సహాయము ఎవరికి అవసరమో వాళ్ళకి చేరాలి. మన దగ్గరికి ఉదయాన్నే చాలామంది వస్తుంటారు సార్. చాలామంది వచ్చి మాకు ఇది పరిస్థితి, మాకు హెల్ప్ చేయండి, పిల్లల చేత డబ్బులు ఇప్పించండి అలా చెప్తారు. వాళ్ళు మేము పలానా దానికి సహాయం చేస్తాము, ఆర్ఫనేజ్ ఓకే అని వస్తారు. అవి ఏవి అక్కడికి చేరవు అనేది చాలా వరకు, దాదాపు 90% కాదు, చాలా తక్కువ స్థాయిలో అసలు వాళ్ళకి చేస్తారు. అందుకని ఏదైనా సహాయం చేయాలి అంటే డైరెక్ట్గా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు చేసేది మా పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. ఏదైనా బీద పిల్లలకి లేదా అనాథాశ్రమాలకి అలాంటి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే మన దగ్గరికి వస్తున్న వాళ్ళకి పేపర్ మీద రాసే బదులు మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయండి. ఆశ్రమాలు చాలా ఉన్నాయి. సహాయం అంటే ఒక డబ్బులనే కాదు, వాళ్ళకి ఏది అవసరమో అది ఇవ్వడమే చాలు. ఆహారం అవసరమైన వాళ్ళకి అది అందించాలి, బట్టలు అవసరమైన వాళ్ళకి అవి అందించాలి. అనాథాశ్రమం అంటే ఏవైనా అందించవచ్చు వాళ్ళు. అలా మీ దగ్గరలో ఉన్న హాస్టల్స్ ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి, మీ బర్త్డేలకి ఏదైనా చేయదలుచుకుంటే అక్కడికి వెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు డైరెక్ట్గా వాళ్ళకి అందేటట్టు సాయం చేయండి. అలాగే సహాయం చేసేటప్పుడు కూడా మన స్థాయిని గుర్తుపెట్టుకోవాలి, స్థాయికి మించి పోకూడదు అనమాట. దీనికి చిన్నప్పటి నుంచి ఒకటి వింటూ ఉంటాము, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేంది, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. చిన్నపిల్లలు మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు, కొంచెం పెద్ద అయిన తర్వాత గమనించండి. సితారా అని ఒక సినిమా ఉంటుందన్నమాట. ఆ సినిమాలో శరత్ బాబు, భానుప్రియ విన్నారా పేర్లు? అమ్మ వాళ్ళ నాటిని చెప్తారు. అందులో వాళ్ళు రాజరికం అనమాట, ఎవరు అడిగినా కాదు అనకుండా సహాయం చేస్తారు. అలా తరతరాలు ఆస్తంతా కరిగిపోద్ది, ఆఖరికి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అయిపోతాయి. అంటే అందరూ దాన ధర్మాలు చేశారు కాబట్టి మనము చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు దానాలు చేసుకుంటూ వెళ్తారు. ఒక అన్న చెల్లెలు మిగులుతారు. సత్బాబు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకి ఈరోజు మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మేము రేపు రాబోయే వచ్చే నెలలో 18వ తారీఖున జరగబోయే ఎన్నో సేవా దోస్తీ ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకు కానివ్వండి, దివ్యాంగులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఎక్కడైనా సరే మామూలు ఆకలితో వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చడం తప్పకైనా ప్రతి సంవత్సరం కూడా మేము ఏం చేస్తామంటే అద్దెక బస్ స్టాండ్లో మన పాత మార్కెట్ సెంటర్లో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక సెలవన్నంతో పాటు మజ్జిగ కూడా అందిస్తాం. ఎప్పుడు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఇలాంటి సేవకులు ఎన్నో చేస్తున్నాము. మీకు ముఖ్యంగా బాలికలకు చెప్పేది ఏంటంటే రాబోయే రేపు 18వ తారీఖున జరగబోయే ఎగ్జామ్స్కి తప్పకుండా మీరు బాగా మంచి ఉన్నత స్థానానికి వచ్చి బాగా ఎగ్జామ్స్ రాసి మంచిగా బాగా చదువుకొని మీరు బాగా రాస్తూనే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. ఎప్పుడు కూడా ఇవాళ ఈరోజు గవర్నమెంట్ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందిస్తున్న సేవలు మామూలుగా ఎక్కడ భారతదేశం ఏ రాష్ట్రంలో లేవు. పిల్లలు చిన్నపిల్లలు కానీ ఎల్కేజీ నుంచి దాదాపు పీజీ దాకా గవర్నమెంట్ తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, అలాగే 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్ కూడా ఇవ్వడం జరిగింది. 8th నుంచి 9th వరకు ట్యాబ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే గతంలో కూడా చాలామంది మన అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఐఏఎస్లు, ఐపీఎస్లే ఉన్నారు, ఐఆర్ఎస్లే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు బాగా కష్టపడండి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా తప్పనిసరిగా మంచి మార్కులతో బాగా పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమేదో గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటున్నాం కదంటే అనుకోవద్దు. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని మంచి ఈరోజు
ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. తప్పనిసరిగా మీరు బాగా మంచి చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.